క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1, ఏ సభలో సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చు. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. అంటే పార్లమెంట్లోని రాజ్యసభలో కానీ లేక లోక్సభలో కానీ ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ఒక వ్యక్తి 6 నెలలు, గరిష్టంగా 6 నెలల వరకు మంత్రిగా కొనసాగవచ్చు. అయితే ఈ 6 నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొంది ఉండాలి, లేదంటే మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్నమాట. ఇది ఆర్టికల్ 88 ప్రకారం పార్లమెంట్ సభ్యులకు ఉన్న ఒక హక్కులో ఇది కూడా ఒకటి అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2, ఆర్టికల్ 86 అనేది పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం గురించి తెలుపుతుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. ఆర్టికల్ 86 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభను కానీ లేదంటే లోక్సభను కానీ లేదంటే ఉభయ సభలను సంయుక్తంగా సమావేశపరచి కానీ ప్రసంగిస్తారనమాట. సో ఇది ఆప్షన్ 2 కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3, ప్రతిపక్ష నాయకుడు అనే పదవి లోక్సభలో మాత్రమే ఉంటుంది. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనే పదవి రెండిట్లో ఉంటుంది, లోక్సభలో ఉంటుంది, అట్లాగే రాజ్యసభలో కూడా ఉంటుంది. ఎవరికి మరి ప్రతిపక్ష నాయకుడు పదవి ఇస్తారంటే కొత్తగా ఎన్నికైన లోక్సభలో లేదా రాజ్యసభలో మొత్తం సీట్లలో 1/10 కన్నా 10 సీట్లు సాధించి మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా అత్యధిక సీట్లు సాధించిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా పేర్కొంటారు. సో ఇది లోక్సభలో మాత్రమే కాదు, రెండిట్లో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఆప్షన్ 4, ప్రతిపక్ష నాయకుడు అనే పదవిని 1977లో గుర్తించడం అయింది. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనే పదవి ఎప్పటి నుంచి ఉనికిలో ఉందంటే 1969లో నుంచే ఉంది. అయితే 1977లో ఏమైందంటే ప్రతిపక్ష నాయకుడు అనే పదవికి చట్టబద్ధ హోదా కల్పించారు అనమాట. అంటే క్యాబినెట్ మంత్రికి ఏ అయితే సౌకర్యాలు ఉంటాయో అలా క్యాబినెట్ మంత్రి హోదా అనేది ప్రతిపక్ష నాయకుడికి కల్పించడం జరిగింది. సో జీతభత్యాలు కూడా క్యాబినెట్ మంత్రికి ఎలా ఇస్తారో అట్లాగే ప్రతిపక్ష నాయకుడు కూడా ఇస్తారనమాట. అలా మనకి ప్రతిపక్ష నాయకుడు అనే పదవి 69 నుంచే ఉంది, కానీ 77లో దీనికి చట్టబద్ధ హోదా కల్పించారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మరి 18వ లోక్సభలో లేదా రాజ్యసభలో రెండిట్లో కూడా ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో మీకు తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి. సో కింది వాటిలో సరైనవి ఏవి అన్నారు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండ్ 2 కరెక్ట్, 3 రాంగ్, 4 రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.